ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. స్థానికంగానే ఉపాధి కల్పించేందుకు 175 నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులకు శ్రీకారం చుడుతోంది. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని ఐనంపూడిలో ఎంఎస్ఎంఈ పార్కుకు మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ భూమి పూజ చేశారు. మారుమూల ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పరిధిలోని ఐనంపూడిలో 10.50 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజు అధ్యక్షతన మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు చొరవతోనే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పామర్రులో బెల్ సంస్థ ఏర్పాటైనట్లు మంత్రులు తెలిపారు. ఎంతో మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పించే ఈ కంపెనీ త్వరలోనే సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి నోచుకోనుందన్నారు. ప్రతి కుటుంబంలోనూ ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న సీఎం చంద్రబాబు ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రులు చెప్పారు. ఐనంపూడి ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుతో 30 మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించనున్నారని, తద్వారా తొలుత 500 నుంచి 2000 మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన శ్రమ తప్పుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామంలో 10 ఎకరాల 50 సెంటు సీలింగ్ ల్యాండ్ ఉండింది. ఇది గత 5 సంవత్సరాల నుంచి బీడ్ భూమిగా పెట్టేశారు. ఈ గవర్నమెంట్ రాగానే ఇది ఇలా ఉంది అని చెప్పి మా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వెంటనే విత్-ఇన్ 2 or 3 months ఆయన దృష్టిలో పెట్టంగానే ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ 11,20,00,000తో శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోజు దాని ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఇక్కడ అట్ ద స్టార్టింగ్ స్టేజ్లోనే ఒక 500 జాబ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నారు. 500 నుంచి 2000 జాబ్స్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా ఊర్లో ఇంతవరకు అందరూ కూలి పనులే చేసుకునేవాళ్ళు. ఇక్కడ ఎంబీఏ చదువుకున్న పిల్లలు కూడా సోనోవిజన్, విజయ ఎలక్ట్రానిక్స్ దాంట్లో 10,000, 15,000కి ఉద్యోగాలు చేసేవాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు మా ఊర్లోనే ఎంప్లాయ్మెంట్ వస్తుందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. పామర్ నియోజకవర్గ చరిత్రలో ఏపీఐసి పార్క్ రావటం ఇదే మొదలు. దీనికి చాలా మా ఎమ్మెల్యే గారు వర్ల కుమార్ రాజా గారు కృషి ఎంతో అభినందనీయం. చాలా తక్కువ కాలంలో దీన్ని ఇంత స్పీడ్గా ముందుకు తీసుకెళ్లేందుకు ఆయనకు ధన్యవాదాలు. వచ్చే 6 నెలల్లో ఐనంపూడి ఎంఎస్ఎంఈ పార్కు పామర్రు చుట్టుపక్కల ప్రాంతాలకు పారిశ్రామిక హబ్ గా మారుతుందని స్థానికులు చెబుతున్నారు. తమ గ్రామంలో నిర్మిస్తోన్న పారిశ్రామిక కారిడార్ జిల్లాకే తలమానికం అవుతుందని అంటున్నారు. యువత ఇంజనీరింగ్ చదువుకొని, డిగ్రీలు చదువుకొని ఉద్యోగాలు లేక గత 5 సంవత్సరాలుగా ఎంత ఇబ్బందులు పడ్డారో మనందరం కూడా చూసాము. ఎంప్లాయ్మెంట్ లేక చిన్న చిన్న జొమాటోలో చిన్న డెలివరీ బాయ్స్గా వెళ్తుంటే వాళ్ళని చూస్తుంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయండి. ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు ఒక డెలివరీ బాయ్స్గా వెళ్తున్నారంటే వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో రక్త కన్నీరు వస్తుందండి. అలాంటి క్రమంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక అది పామరు నియోజకవర్గంలో వర్ల కుమార్ రాజా గారి సారథ్యంలో ఈరోజు ఐనంపూడిలో ఇలాంటి ఇండస్ట్రియల్ పార్క్ వచ్చి కొన్ని వందల మందికి ఇక్కడ ఉపాధి అవకాశం కల్పిస్తున్నారు అంటే నిజంగా చాలా చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ మా ఊరికి ఎంఎంఎస్ కింద మా ఊరికి ఈ రావడం చాలా గర్వంగా ఉంది. మేము ఐటీఐ చేసాం. చాలా మంది ఉపాధి కోసం బయట ఊర్లకి వెళ్ళడం జరుగుతుంది. మాకు భవిష్యత్తులో ఇక్కడ జాబులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. మేము అంతకుముందు బయటికి వెళ్ళి జాబుల కోసం విజయవాడ, గుడివాడ చాలా ఊర్లు, హైదరాబాద్ వెళ్ళడం జరిగేది. కానీ ఇప్పుడు మాకు ఒక 2-3 సంవత్సరాల్లోనే ఇండస్ట్రియల్ రావడం, లోకల్లోనే జాబ్ రావడం చాలా ఆనందంగా ఉంది.